వెల్కమ్ బ్యాక్. దేశంలో నరసింహ క్షేత్రాల్లో అత్యంత మహిమాన్విత క్షేత్రం యాదగిరిగుట్ట. ఏ పుణ్యక్షేత్రంలోనూ లేనిది ఇక్కడే ఓ మహత్తు ఉంది. అందుకే భక్తకోటి నలుచెరగులా ఇక్కడికి తరలి వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను అత్యద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. ఏటా 100 కోట్లకు పైగా నిధులు విడుదల చేసి సాధ్యమైనంత వేగంగా గుట్టను అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా విదేశీ పర్యాటకుల్ని కూడా ఆకర్షించేంత స్థాయికి తీసుకెళ్లబోతోంది. యాదగిరిగుట్టకు విశిష్ట స్థల పురాణమే కాదు, అంతకు మించిన క్షేత్ర మహిమలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ రోజు రాత్రుళ్ళు ఆ చుట్టుపక్కల కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారని చెప్పుకుంటారు. అంతేకాదు, వారు అలా వచ్చేటప్పుడు వారి రాకకు నిదర్శనంగా మృదంగ ధ్వనులు వస్తాయంటారు. మరికొందరు వారి పాదాల గుర్తులు కూడా చూశామంటారు. అంతేకాదు, వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. ఈ క్షేత్ర సమీపాన రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేసిన సందర్భంలో స్వామివారి కాళ్లను బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయల నుంచి పారుతూ వచ్చి ఇక్కడి విష్ణు పుష్కరిణిలో చేరింది. అందుకే ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారని వైదికులు చెప్పుకొస్తారు. కొందరు భక్తులు ఆరోగ్యం, గ్రహపీడల నివారణ, ఇతర ఇష్టకార్యాలు సిద్ధించుకోవడానికి ఇక్కడ కొన్నాళ్ల పాటు ఉండి విష్ణు పుష్కరిణిలో నిత్యం స్నానం చేసి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి 600 ఏళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి దర్శించుకుని ఆరాధించినట్లు కొలనుపాక శాసనాల్లో రాసి ఉంది. యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న సైదాపురంలో లభించిన శాసనాల్లో కాకతీయ రాజులు స్వామిని పూజించినట్లు ఆధారాలు దొరికాయి. కాకతీయ ప్రతాపరుద్రుడి నుంచి కాకతీయ రాజులంతా స్వామిని కొలిచి ఇక్కడ శివాలయాన్ని ఏర్పాటు చేశారు. వీరితో పాటు కీసరగుట్ట త్రిభువన మల్లుడు కూడా నృసింహుని భక్తుడే. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గడిచిన 150 ఏళ్లుగా క్రమం తప్పకుండా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం పూజలు చేయకపోతే ఉగ్ర నరసింహునికి కోపం వస్తుందన్న భయంతో నిత్య కైంకర్యాలు అలవాటుగా మారింది. తొలినాళ్లలో గుహలో వెలిసిన స్వామిని సేవించటం కష్టంగా, భయంగా ఉండేది. ఆ తర్వాత ఇక్కడ ఆదివాసీలు, గిరిజనులు, ఇతరులు గుంపులు గుంపులుగా వెళ్లి నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవారు. ఇలా ఇప్పుడు నిత్య సేవలతో పాటు మాఘమాసంలో 11 రోజుల పాటు స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అప్పట్లో ముస్లింలు కూడా ఆలయాన్ని సందర్శించేవారట. ఇప్పటికీ బ్రహ్మోత్సవాల్లో ఓ ముస్లిం కుటుంబం స్వామివారికి వెండి వస్తువులు సమర్పించుకుంటుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఇలా ఉన్న క్షేత్రాన్ని పూర్తిగా ఇలా మార్చాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రణాళికల ప్రకారం గర్భగుడి మినహా మిగతా ఆలయాన్ని పూర్తిగా మార్చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన స్కెచెస్ ఇప్పటికే ఆగమశాస్త్ర నియమాల ప్రకారం రూపొందించారు. ఆగమశాస్త్ర ప్రకారంగా మాడవీధి అనేది బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు గుడి ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం మీదుగా గుడి ప్రదక్షిణ చేసేది ఉంటుంది ఆగమశాస్త్ర ప్రకారంగా. అదే దాన్ని చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి వర్యులు చిన్నజీయర్ గారి సలహా సూచన మేరకే మాడవీధి అన్నాడాయన. ఇక గుట్టపైకి చేరుకోవడానికి 2 లేన్ల ఘాట్ రోడ్లు 2 నిర్మించాలని చూస్తున్నారు. దీనికి తోడు గుట్ట మీద వాహనాల పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయబోతున్నారు.
ఈ గుట్ట క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి అతిపెద్ద విగ్రహాన్ని గుట్టపై నిర్మించనున్నారు. వీటితో పాటు భక్తుల వసతి కోసం 500 కాటేజీలను నిర్మించాలని చూస్తున్నారు. ఇక దేవాలయానికి సంబంధించి ఒక ప్రత్యేక కిచెన్, ఆడిటోరియం, వ్రత పూజా మందిరం నిర్మించాలని కూడా ప్రణాళికలు రచించారు. రాయగిరి నుంచి గుట్ట వరకు 4 లేన్ల రహదారిని కూడా నిర్మించ తలపెట్టారు. రాయగిరితో పాటు వంగపల్లి, తుర్కపల్లి, రాజాపేట రోడ్లకు కూడా రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంగానే కాకుండా ప్రపంచంలోనే ఒక ముఖ్య ప్రదేశంగా దీన్ని అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం యొక్క ఆశయం. అందుకు తగినట్లుగా ప్రణాళిక రూపొందించబడుతుంది. దీనికి కావాల్సిన మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేయడం కొరకు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వైస్ చైర్మన్గా కిషన్ రావు గారిని నియమించడం జరిగింది. ఇతర శాసనసభ్యులు, ఎంపీ గారు వాళ్ళంతా కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారు. ఇందుకోసం ఏటా 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కూడా తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇలా యాదగిరిగుట్ట అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తో పాటు తెలంగాణ సర్కారు మొదలుపెట్టిన మిషన్ కాకతీయలో భాగంగా రాయగిరి, యాదగిరిగుట్టల్లో ఉన్న చెరువులను టూరిస్ట్ స్పాట్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇలా మొత్తంగా యాదగిరిగుట్టను అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇక్కడికి భక్తకోటి తరలి వస్తోంది. ఇక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. స్టోరీ బోర్డ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.